నిన్న న్యూస్ లైన్ మన మన ఆఫీస్ దగ్గరికి ఈ అప్పాయిపల్లి గ్రామస్తులు వచ్చారు. దేనికోసం వచ్చారంటే అప్పాయిపల్లి గ్రామస్తులది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఈ అప్పాయిపల్లి అని చెప్పేసి ఫస్ట్ మనము మిత్రులారా మీకు ఒకటి గుర్తుంటుంది. మనం కొడంగల్లో ఒక వీడియో వేసినాం. కొడంగల్కి వచ్చినాం గుర్తుకుందా? ఎప్పుడు నా మీద అటాక్ కాకముందు పోయినప్పుడు కొడంగల్ నుంచి ఇక్కడ కొడంగల్ ఈడ ఉంటే కొడంగల్ నుంచి కరెక్ట్గా ఒక 5 కిలోమీటర్లు పోయిన తర్వాత 5 కిలోమీటర్లు ఈ అప్పాయిపల్లి గ్రామాన్ని ఈ కొడంగల్లు తాండూరు రోడ్లో ఉంటుందన్నమాట. ఈ అప్పాయిపల్లిలో ఇక్కడ దాదాపు కొన్ని వందల ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అప్పాయిపల్లి గ్రామస్తులకు ఇచ్చినటువంటి భూములు. ఎప్పుడు ఇందిరాగాంధీ హయాంలో ఎకరం 2 ఎకరాల భూములు ఇచ్చారు. అయితే వీళ్ళ నుంచి దాదాపు 55 ఎకరాల భూమిని మేము ఆ అసైన్డ్ భూములను మేము తీసుకుంటాము అని చెప్పేసి ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టింది. దేనికోసం అంటే ఇందులో మెడికల్ కాలేజ్ కడతాము, వెటర్నరీ కాలేజ్ కడతాము, కలెక్టర్ సముదాయం కడతాము, ఇట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తాము అని చెప్పేసి ఈ భూములను ఈ అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తీసుకోవడానికి ప్రతిపాదనలు తెస్తే ఈ 55 మంది రైతులు ఎవరైతే ఉన్నారో ఈ అప్పాయిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు తీవ్రంగా ఆందోళన చేసిర్రు, రోజు ధర్నాలు చేసిర్రు, ఇవన్నీ కూడా చేసిర్రు. అయితే ఆ భూములను మేము ఇచ్చేది లేదని చెప్పేసి కూడా కరాఖండిగా చెప్తే అయినా కానీ నడిచింది. అప్పుడు మనము ఎప్పుడు ఫిబ్రవరి 21వ తారీఖు నాడు మనం ఆ 20 తారీఖు నాడు అలా ఊరికి పోయి 21 తారీఖు నాడు మనం వీడియో రిలీజ్ చేయడం జరిగింది. 22 తారీఖు నాడు మన మీద అటాక్ జరిగింది. అయితే ఈ ఫిబ్రవరి అప్పటి నుంచి ఫైట్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఇక రకరకాలుగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఈ 47 మంది నుంచి 50 మంది ఉన్నటువంటి రైతులను ఒప్పించింది. మీరు భూములు ఇస్తే మీకు 1 ఎకరానికి 10 లక్షలు ఇస్తాము, అలాగనే ఈ 1 ఎకరం భూమి ఉన్నటువంటి వాళ్లకు 120 గజాల ఏమంటారు దాన్ని ప్లాట్ ఇస్తాము, దాంతోపాటు ఒకరికి కాంట్రాక్ట్ బేస్లో ఒక ఉద్యోగం ఇస్తాము, జాబ్ ఇస్తాము అని చెప్పేసి ఈ 3 ప్రతిపాదనలు చేసింది. ఏది ఈ 47 కుటుంబాలు 47 మంది రైతులు ఎవరుతున్నారో వాళ్ళకు ఈ అప్పాయిపల్లి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళుగా వీళ్ళు ఒక్కొక్క ఎకరానికి 10 లక్షల రూపాయలు, 120 గజాల ఓపెన్ ప్లాటు, దాంతోపాటు ఒకరికి కాంట్రాక్ట్ బేస్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అని చెప్తే చివరికి రైతులు ఇంకా ఇప్పుడే ప్రభుత్వంతో కొట్లాడలేరు కదా, ఆడ ఉన్నది కూడా మళ్ళీ 50 మంది రైతులే కాబట్టి ప్రభుత్వంతో కొట్లాడలేరు కాబట్టి చివరికి వాళ్ళు ఇచ్చేదామని డిసైడ్ అయ్యారు, ఇచ్చేసిరు అనమాట. ఇచ్చేసినప్పుడు ఇక్కడ చాలా పెద్ద కుట్ర జరిగింది. సపోజ్ నిన్న చాలామంది నా దగ్గరకు వచ్చారు, ఇంకో వీళ్ళందరూ కూడా ఓ 10 మంది దగ్గర నా దగ్గరకు వచ్చారు. వీళ్ళందరికీ ఎంత మోసం చేసిండంటే రేవంత్ రెడ్డి ఆ ప్రభుత్వం ఎంత కుట్ర చేసిందంటే ఇప్పుడు ఒక ఆయనకు అందులో ఇప్పుడు ఈ పుష్పమ్మన ఉంటుంది వీళ్ళ ఆయన పేరు, ఎకరం భూమి ఉంది ఆమెకు. ఇది 19/40 అనేటువంటి సర్వే నెంబర్లా 1 ఎకరం భూమి ఉంది. ఈ 1 ఎకరం భూమి ఉన్నప్పుడు వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఎంత రావాలి? 10 లక్షల పైసలు రావాలి, 120 గజాల ల్యాండ్ ఓపెన్ ప్లాట్ రావాలి. కానీ ఈ 1 ఎకరం భూమి ఏమో తీసుకుంటప్పుడే మొత్తం 1 ఎకరం భూమి తీసుకున్నారు. కానీ వీళ్ళు ఏదైతే గవర్నమెంట్ నుంచి ఒక ప్రొసీడింగ్ ఇస్తారో, ప్లాట్ ఇస్తున్నట్టు, డబ్బులు ఇస్తున్నట్టు, చెక్ ఇస్తున్నట్టు, దాంట్లో మాత్రం కేవలము 24 గుంటలకు సంబంధించి మాత్రమే కన్సిడర్ చేశారు. 24 గుంటలకు ఎంత? 6 లక్షల రూపాయలు 24 గుంటలకు ఇచ్చి ఈ ప్లాట్ కూడా 70 గజాలేమో అట్లా ఇది ఇచ్చేసి ఇంకా ఇంతే నీకు వచ్చేది, ఇంతకంటే ఎక్కువ రాదు అన్నట్టుగా క్లోజ్ చేశారు అక్కడికి. అంటే ఆయనకు ఉన్నదేమో ఎకరం భూమి, తీసుకున్నది కూడా ఎకరం భూమి, కానీ వచ్చిన పైసలు మాత్రము అర ఎకరానికే పైసలు వచ్చినాయి. అరెకరం మీద 4 గుంటలకు మాత్రమే పైసలు వచ్చినాయి. మరి మిగతా వేసారు, మరి పోనీ నా 16 గుంటలు నాకన్నా ఇప్పుడు ఎకరం 24 గుంటలు పోతే ఇంకా 16 గుంటలు ఉంటుంది కదా, ఈ 16 గుంటలు నా భూమి నాకన్నా ఇవ్వండి అంటే అట్లా భూమి ఇయ్యారంట. అట్లా భూమి ఇయ్యరు, పోనీ 16 గుంటల పైసలు ఇంకా మిగతా ఏవైతే 4 లక్షలు వస్తాయో ఈ 4 లక్షల రూపాయలు కూడా ఇవ్వరంట. వీళ్ళు భూమి కోల్పోయారు. మళ్ళా వీళ్ళకి రాకుండా ఎవరైతే ఆ ఊర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రము ఈ 16 గుంటలు ఇట్లా రైతుల భూములలో కట్ చేశారు కదా, ఈ భూములన్నీ వాళ్ళ పేర్ల మీద చూపించి వాళ్లకు 40 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు వాళ్లకు డబ్బులు పంపిణీ చేసింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంత దగా కోరుతనం అంటే ఈ పేద ప్రజల అసైన్డ్ భూములను తీసుకొని ఇందులో కూడా టోకరా పెట్టి, ఇందులో కూడా కట్టింగ్లు పెట్టి దగా చేసింది అనమాట వాళ్ళని. ఇట్లా అందరిది అదే పరిస్థితి. పాపం గీమ ఉంది చూసిరా, ఇగో గీమకైతే ఎకరంన్నర 2 ఎకరాలు ఉంటే 30 గుంటలకు వచ్చింది. ఎకరంన్నర భూమికి ఇంకా పైసలు రాలే, భూమి మాత్రం తీసుకున్నారు. అందరూ అదే పరిస్థితి. ఈ అబ్బాయి కూడా అంతే. ఈయనైతే ఫక్తు కాంగ్రెస్ కార్యకర్త.
నేను కాంగ్రెస్ గెలిపించడం కోసం మా సార్ని గెలిపించడం కోసం చాలా కష్టపడ్డా అని చెప్పేసి ఈయన నేను చెప్తా ఉన్నాడు. అందులో మన దగ్గర ఆ వీడియో కూడా చూడండి మీరు ఒకసారి. తీసుకున్నారు సార్, అది కాదు మళ్ళీ ఇప్పుడు మీకు 100 ఎకరాలు పోతే 120 గజాలు ఇస్తున్నారు కదా, ఇచ్చిన 253 గజాలు వచ్చింది, 375 గజాలు రావాలి మాకు. ఇంకా అందులో కూడా 100 గజాలు రావాలి, అది కూడా రాలేదు సార్. ముందుగా ఏం చెప్పిండ్రు, కొడంగల్ ఏరియా సీఎం ఏరియా డెవలప్ కావాలి, మీరు భూములు ఇస్తేనే డెవలప్ అవుతుంది, మీరు భూములకు అడ్డుకుంటే కాలేజీలు కట్టలేమో మన ఏరియా డెవలప్ కాదు అంటారండి. నేను కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో తిరిగిన సార్, మంది కాలేజీలు మొక్కి తెల్లని దగ్గర ఓట్లు ఇప్పించిన నిద్రపోకుండా ఒక్క రూపాయి కూడా అంటలేదు. లీడర్లు మొత్తం తీసుకున్నారు, వాళ్ళే తీసుకున్నారు. అవి ఎక్కడైనా ఒక్కొక్క ఏమైనా పని ఉంటే చేస్తారు అయిపోయి అనుకున్నా. నేను పని చేస్తే సార్ పైసా అవసరం లేదని నేను అనుకున్నా. కానీ భూమి పోతే కూడా డెవలప్ మనమే అడ్డుపడితే డెవలప్ ఎట్లా అవుతుంది అంటే కూడా మా మమ్మీకి చెప్పినా అది పోకోకట్టని చెప్పిన, డబ్బులు కూడా సరిగ్గా ఇచ్చేద్దామని నేను చెప్పిన, ఇచ్చేసినాం కూడా. మన పార్టీలో మనమే లొల్లి ఎందుకు చేసుకోవాలి, ఇచ్చేద్దాం మామ అంటే మా అమ్మ ఏమనలేదు. ఇక అట్లా ఇస్తే కూడా మాకు పైసలు కూడా రాలేవు. 3 ఎకరాలు పోయింది కానీ 2.5 ఎకరాలకే వచ్చింది, 2 ఎకరాలకే వచ్చినాయి. నేను డైలీ 500 సంపాదించేటోని ఒక నెల రోజులు పని బంద్ చేసి పూరా తిరిగిన. ఉపయోగం ఏం లేదు. ఏమున్నా సార్ ఓట్లప్పుడు సార్, అప్పాయిపల్లి ఊరు ఏ ఊరు తిరిగినావు? అప్పాయిపల్లి మా ఊర్లో నేను తిరిగిన సార్ ఓట్ల గురించి. సార్కి వేయండి ఓట్లు, సార్కి వేయండి అని. తెల్లని దగ్గర నిద్ర కూడా పోలేం మేము. చెర్ల కోకులు కొడితే కోకులకు బండిలా థమ్స్అప్ సీసాలు కూడా వేసుకొని పోయినా నేను తాపనీకే కూలి మందికి. ఊర్లో వాళ్ళందరూ కోకుల పని పోతారు, అడగండి. నా బండికి ఫస్ట్ ట్రిప్ జాలకుంటే మళ్ళా ట్రిప్ వేసుకొని పోయినా, ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్కసారి. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి, ఆడ ఎమ్మెల్యే గెలవడానికి కష్టపడ్డా. ఇప్పుడు నీ భూమి కూడా అడగండి. ఇప్పుడు నీ భూమి తీసుకొని ఎక్కువ తీసుకొని తక్కువ పైసలు ఇవ్వాలి. మరి నువ్వు పోవచ్చు కాంగ్రెస్ పార్టీ కదా, నువ్వు. సో ఇట్లా వాళ్ళ గోస మామూలుగా లేదు. ఇక ముస్లామది కూడా అంతే. ఒక ముస్లాం ఉంటుంది, ఇగో ఈ ముస్లామది కూడా అదే పరిస్థితి. అది ఇచ్చిరా, ఎకరన్నర ఉంది. ఇది 20 గుంటలు, ఇది ఎకరన్నరకు 15 లక్షలు రావాలి నీకు. వచ్చినాయి 15 లక్షలు? ఎన్ని వచ్చినాయి? 10 వచ్చినాయి. మరి ఇంకా 5 అడిగినావా? ఎవరు అడిగినావు? ఏమంటారు? వస్తావో రావు మాకేం తెలుస్తుంది అంటారు. అయిపోయినాయి వచ్చేది, వస్తాయి రాకుండా రావు. మరి ఓపిక పట్టొచ్చుగా, ఇక కొన్ని రోజులు ఎందుకు వచ్చినా మరి ఇందాక అప్పుడే రాకలు అవుతున్నాయి. పొటాలు కొడుతున్నాయి. మాకు భర్త చచ్చిపోయి 3 ఏళ్ళ పింఛన్ కూడా లేదు, పింఛన్ ఇవ్వటంగా లేదు. ఇల్లు జాగా ఇచ్చిరా? సేమ్ అంతనే 120 గజాలు ఇచ్చిరా? ఇంకా 75 గజాలు రావాలి. ఇల్లు కూడా లేదు సార్, ఇల్లు కూడా లేదు, కాగితం కప్పుకున్నాను నేను. ఈ ముసలమ్మని మోసం చేస్తే ఏమొస్తుంది? ఇట్లా కాదు, ఈ ముసలమ్మ పండు ముసలమ్మ 3 ఏళ్ళ పింఛన్ కూడా లేదు సార్. పింఛన్ కూడా ఇస్తారు కానీ ఈ ముసలమ్మని మోసం చేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఇది ఇట్లా వాళ్ళ 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 గోస మామూలు లేదు. వాళ్ళ భూములు కోల్పోయి చివరికి మళ్ళా అప్పుడు భూములు ఇవ్వమని లొల్లి చేసిర్రు. లొల్లి చేస్తే అటునో ఇటునో అదిరిచ్చో బెదిరిచ్చో లేకపోతే ఇదైతే అదైతే అని చెప్పేసి అట్లా అది పోగొట్టారు. ఇప్పుడు భూములు ఇచ్చినాక ఇప్పుడు ఈ రకమైనటువంటి కట్టింగ్, ఈ రకమైనటువంటి దగ. వాళ్ళ భూములు కోల్పోయి ఎంత భూమి తీసుకురో అన్ని పైసలు ఇవ్వాలి కదా చెప్పిన దాని ప్రకారం. ఎకరం భూమి తీసుకుంటారు, అర్ధెకరానికి పైసలు కట్టిస్తారు. మిగతా అర్ధెకరం పైసలు ఏవి సార్ అంటే ఇక అవి వస్తాయని నాటుకుంటూ పోతా ఉన్నారు కానీ అవి వచ్చుడు లేదు, సచ్చుడు లేదు. పోనీ ఆ భూమి మిగిలిన భూమి అన్న వాళ్ళ భూమి వాళ్ళకి ఇస్తారంటే లేదు, మొత్తం భూమి అంతా తీసుకున్నారు. లగచర్లకు మళ్ళీ పోలీసులు. మరోసారి సర్వేకి వచ్చిన అధికారులు. భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన గ్రామస్తులు. లగచర్ల రోటిబండ తండాకు కదిలొచ్చిన గ్రామాలు. ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపినటువంటి మహిళలు. అధికారులను అడ్డుకోవడంతో వెనుదిరిగిన వైనం. లగచర్ల లడాయికి ప్రభుత్వం మళ్ళీ సిద్ధమైందా? రోటిబండ తాండాకు 100 మంది పోలీసుల రాక దేనికి సంకేతం? ఫార్మాసిటీకి వ్యతిరేకంగా దండుగట్టిన జనం పైన రేవంత్ సర్కార్ మళ్ళీ జులుం ప్రదర్శిస్తోందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ పేరు మార్చిన భూములు ఇవ్వడానికి జనం ససేమిరా అంటున్నారు. అయినా బలవంతంగా తీసుకుంటామంటే ప్రాణాలైనా ఇస్తాం, భూములు ఇవ్వమని తెగేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం చోటు చేసుకున్న ఘటనలు తీవ్ర ఉద్రిక్తలకు దారితీశాయి. స్థానికంగా పోలీసుల మోహరింపుతోటి సర్వత్రా ఆందోళన అయిందనమాట. మొత్తం పోలీసుల పహారా. ఒకసారి మీకు ఆ వీడియోలు చూపిస్తాను ఆగండి. పోలీస్ పటేల్ రాజ్యంలో ఏడుకోయినా కానీ పోలీసులే.
ఆ ఊరు జనాల కంటే కూడా పోలీసు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇది లగచర్ల ఊర్లో. సర్వే చేసేందుకు పోతే పోలీసు వాళ్ళే ఎక్కువ ఉన్నారు, అధికారుల కంటే జనం కంటే. మొత్తము ఆ భూములలో పోలీసు వాళ్ళే. ఈ రకంగా ఉన్నది పరిస్థితి. సో కాబట్టి లగచర్ల మళ్ళొకసారి రణరంగంగా మారేటువంటి అవకాశం ఉన్నది. అక్కడ జనాలు కూడా తిరగబడతా ఉన్నారు. కట్టెలు పట్టుకొని వచ్చారు నిన్న బయటికి, కట్టెలు పట్టుకొని బయటకు వచ్చారు.